బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 నెలలుగా రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు సన్న బియ్యం పంపిణీకి గండి కొడుతున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఏమో 3 నెలలది బియ్యం ఇస్తారు కాబట్టి జనాలు అనేది కూడా చాలా క్రౌడ్ గా వస్తుర్రు. ఇంకొకటి సర్వర్ కూడా ప్రాబ్లం, కొద్దిగా ఇబ్బంది వస్తుంది, లైట్ అవుతుంది. మనిషికి ఇవ్వాలంటే నియర్లీ 15 మినిట్స్ అట్లా పావుగంట అట్లా పడుతుంది. జనాలు కూడా క్రౌడ్ గా వస్తుర్రు తీసుకోవడానికి, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కొద్దిగా మాకు బ్లూటూత్ అనేది వేయింగ్ కి బ్లూటూత్ అనేది కనెక్షన్ ఉన్నది. అవి ఒకటి తీసేస్తే డైరెక్ట్ అనేది జనాలకు అనేది ఇచ్చేస్తే ఇంకా మాకు ఇంకా చాలా ఈజీగా అయిపోతుందని చెప్తున్నాం సార్. దీనికి మిషన్ కి దీనికి అంటే వేయింగ్ మిషన్ కి అనేది కనెక్టివిటీ అనేది బ్లూటూత్ ఉన్నది. దాంతో కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది. ఇంతకు ముందు బ్లూటూత్ తీసేసినట్టు తీసేస్తే ఇది కొద్దిగా మనకు కూడా ఈజీగా అనేది సాగు అవుతుంది సార్. నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాకు బ్రేక్ పడినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి నుంచి సర్వర్లు పని చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 నెలలుగా రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు సన్న బియ్యం పంపిణీకి గండి కొడుతున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ జిల్లాలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యకు సంబంధించి రేషన్ బియ్యం విషయంలో అధికారులు ఏమైనా స్పందించడం జరుగుతుందా? ఎప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అప్డేట్స్ అంటే ఓవరాల్గా ఓన్లీ తెలంగాణలో ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి అయితే కనబడతలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే రేషన్ బియ్యం సరఫరాలు గోల్మాల్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే సూర్యాపేట టౌన్ లో రేషన్ బియ్యం అంటే సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం ఇస్తున్నారని కూడా లబ్ధిదారులు ఆందోళన చెందారు. అయితే ఈ పరిస్థితిపై కూడా అధికారులు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో స్టేట్ విజిలెన్స్ కమిటీ సూర్యాపేటలో విచారణ అయితే చేపట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీ సంబంధించి 7వ వార్డులో సోమనారాయణ అనేటువంటి ఒక రేషన్ డీలర్ సంబంధించి ఆయన లబ్ధిదారులకు సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం అందజేయడం, కొంతమందికి అయితే సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కలిపి ఇవ్వడంపై కూడా ఇటు లబ్ధిదారులు అయితే సీరియస్ అయ్యారు. ఆ క్రమంలోనే ఈ ఘటనపై కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు మాత్రం పాత బియ్యం నిల్వ ఉన్నటువంటి పాత బియ్యాన్ని సన్న బియ్యంగా ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కుంభకోణం సంబంధించి ఎవరి పాత్రదారులు సూత్రధారులు అనేటువంటి కోణం ఎవరున్నారనే కోణంలో స్టేట్ విజిలెన్స్ కమిటీ అయితే విచారణ చేపడతా ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాలో సర్వర్లు పనిచేయక కూడా రేషన్ బియ్యం సరఫరాకైతే బ్రేక్ పడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఏదైతే తంబు పడకపోవడం, అదే సర్వర్లు పనిచేయకపోవడంతో కూడా ఇటు రేషన్ డీలర్ల వద్ద కూడా ఇటు లబ్ధిదారులు అయితే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంటల తరబడి ఈ సర్వర్లు మొరాయిస్తున్నటువంటి నేపథ్యంలో గంటల తరబడి ఆ లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తిందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారులు అయితే దిద్దుబాటులు చర్యలు అయితే చేపట్టలేదు. ఆ సర్వర్ సంబంధించి మరమ్మతులు చేయకపోవడంపై కూడా ఇటు లబ్ధిదారులు అయితే రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే 3 నెలలుగా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ బియ్యం అందలేదు. కేవలం రేషన్ బియ్యం పైనే ఆధారపడి ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకైతే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలతో పాటు రేషన్ అంటే సర్వర్ మొరాయిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.